హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జీప్యాట్కి లాస్ట్ 5 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, జీప్యాట్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని మనం ఒకసారి అయితే చూద్దాము. వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎవరైతే 25th జీప్యాట్ ఎగ్జామ్ రాయబోతున్నారు, అలాగే ఈ జీప్యాట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక ఐడియా అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక యుద్ధం గెలవాలంటే ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే. లాస్ట్ 1 year నుంచి కావచ్చు, లాస్ట్ 2 years నుంచి కావచ్చు, లాస్ట్ 6 months నుంచి కావచ్చు, లేకపోతే లాస్ట్ 3 months నుంచి ఎవరైతే జీప్యాట్కి ప్రిపేర్ అవుతూ ఈ మంత్ 25th రాయబోతున్నారో ముందుగా అయితే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారో, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే ముందుగా ఈ లాస్ట్ 5 daysలో మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఆల్రెడీ మీరు ఏదైతే చదివారో దాని మీదే దృష్టి పెట్టండి. అది ఖచ్చితంగా క్విక్ రివిజన్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి. అట్ ద సేమ్ టైం మైనర్ సబ్జెక్ట్స్లో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ మైనర్ సబ్జెక్ట్స్లో కూడా ప్రీవియస్ ఇయర్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగారో వాటి మీద దృష్టి పెట్టండి. అండ్ మీరు గమనిస్తే కనుక 23 దాకా మనకి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది బోర్డు ద్వారా మనకి జీప్యాట్ ఎగ్జామ్ జరిగింది. అండ్ అట్లాగే 24లో మనకి ఎన్బిఎంఈఎస్ బోర్డు కండక్ట్ చేయడం జరిగింది. ఇది మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. అందుకని చెప్పేసి 2024లో పేపర్ ఎలా ఇచ్చారు, ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఒకసారి 2024 జీప్యాట్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 రెండూ చూసుకోండి. ఎందుకంటే కనుక బోర్డు మారినప్పుడు ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ ఉంది. మెడికల్ బోర్డు కావటం వల్ల ఇది ఎక్కువగా ఫార్మకాలజీ, ఎనాటమీ, ప్యాథోఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఎన్టీఏ బోర్డు కండక్ట్ చేసిన వరకు మనకి స్పెసిఫిక్గా ఈ టాపిక్ నుంచి ఇన్ని నతిమట్టి, ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని ఎంసీక్యూస్ అనేది క్లియర్గా అయితే మనకు ఉందన్నమాట. బట్ మెడికల్ బోర్డు వాళ్ళు ప్యూర్గా మెడికల్ రిలేటెడ్గా వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల ఫార్మకాలజీ, ప్యాథోఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు ఆల్రెడీ చూసుంటే ఓకే, మళ్ళీ అయితే చూడండి. చూడని వాళ్ళు ఖచ్చితంగా 2024 జీప్యాట్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఎలా వచ్చిందో ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు గమనిస్తే కనుక రియాలిటీలో ఉండండి. ఎందుకంటే కనుక టెన్షన్ పడవద్దు, ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు, ఎక్కువగా డిప్రెస్ అవ్వద్దు. మిమ్మల్ని మీరు స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే మనల్ని మనం గెలవటం చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే మీరు 1 year నుంచి చదివినా, 2 years నుంచి చదివినా, 6 months నుంచి చదువుతున్నా సరే ఆ 3 గంటలు 25వ తారీఖు 3 గంటలు రాయబోయేది చాలా చాలా కీలకం. ఆ టైంలో మీరు చాలా సైకలాజికల్గా మీరు స్టెబిలైజ్గా ఉండాలి. మీరు ఎంత చదివినా కూడా ఆ 3 గంటలు మీరు ఎలా రాసాము అనేది చాలా ముఖ్యం. దానికోసం ఈ 5 days మీరు ఖచ్చితంగా ఒక వెపన్ లాగా వాడుకోండి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. కొంచెం సాచురేషన్స్, ఫ్రస్ట్రేషన్స్, నీరసాలు ఇవన్నీ వస్తాయి. కొంచెం మిమ్మల్ని మీరు స్టెబిలైజ్ చేసుకోండి. కంటిన్యూస్గా చదువుతూనే మధ్య మధ్యలో ఒక 10 minutes లేకపోతే మీకు కావాలన్నట్టు 1 hour బ్రేక్ అయితే తీసుకోండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మీకు నచ్చిన గేమ్ కావచ్చు, మీకు నచ్చిన పని కావచ్చు, లేకపోతే టైం వేస్ట్ చేయాలనుకుంటే ఒక 1 hour టైం వేస్ట్ చేయండి చక్కగా. బట్ ఈ 5 daysలో ఎక్కువ టైం మీరు కేటాయించడానికి ట్రై చేయండి. ఆల్రెడీ చదివినవి ఈ 5 daysలో మొత్తం రివైజ్ అయితే చేయలేరు. బట్ బేసిక్గా మీరు ఏదైతే అనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ ఈ మన ఛానల్ ద్వారా కావచ్చు, లేకపోతే జీప్యాట్ డిస్కషన్ సెంటర్ జీడీసీ ఛానల్ ద్వారా కావచ్చు, ఏదైతే మీరు అనుకుంటున్నారో మెయిన్ వీడియోస్, మెయిన్ ట్రిక్స్, నెమోనిక్స్, మెయిన్ సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ మీద అసలు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ పరంగా నేమ్డ్ రియాక్షన్స్, ఫార్మకాలజీ పరంగా ఇంపార్టెంట్ మెకానిజమ్స్, సైడ్ ఎఫెక్ట్స్, కాగ్నిసివ్ పరంగా సినానిమ్స్, అట్లాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మీకంటూ ఐడియా ఉంటుంది, మీకంటూ క్లారిటీ ఉంటుంది. ఆ దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉందనేవి ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి. అసలు శ్రద్ధ చేయొద్దు. మీకు కావాలంటే కనుక మన ఛానల్లోనూ చూడండి, అలాగే జీప్యాట్ డిస్కషన్ సెంటర్ ఛానల్లో కూడా చూడండి, జీడీసీ ఛానల్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ కంపల్సరీ టు స్టడీడ్ ఇన్ ద పర్టికులర్ సబ్జెక్ట్. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి అయితే మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. దీనిలో మనకు కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్ వస్తుంది, కొన్నిసార్లు డిప్రెషన్ వస్తుంది, కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొన్నిసార్లు అలసటలో కూడా వస్తుంది. బట్ వాటన్నింటినీ ఓవర్కమ్ చేసి మిమ్మల్ని మీరు గెలుచుకుంటే ఖచ్చితంగా ముందుకైతే వెళ్ళాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, జీప్యాట్ క్రాక్ చేసిన వాళ్ళే జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు అయితే లేరు. జీప్యాట్ క్రాక్ అవ్వకపోయినా కూడా మంచిగా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే జీప్యాట్ అనేది మీకు ఒక మంచి దారి అయితే ఇస్తుంది. జీప్యాట్ అనేది మీరు సీరియస్గా తీసుకోవటం వల్ల మీరు డ్రగ్ ఇన్స్పెక్టరు, ఫార్మసిస్టు, అదర్ రిలేటెడ్ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే జీప్యాట్లో మీరు చాలా ఎక్కువ సిలబస్ కవర్ చేయడం వల్ల అన్ని ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు అయితే ఈజీగా ఉంటుంది.
అండ్ జీప్యాడ్తోనే మీ లైఫ్ అనేది అయిపోదు. జీప్యాడ్ ద్వారా మీరు ఏదైతే నేర్చుకున్నారో డెఫినెట్గా ఇది మీ అప్కమింగ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ నుంచే మీ అసలైన లైఫ్ అయితే మొదలవుతుంది. సో జీప్యాడ్ని ఒక వెపన్గా అయితే మీరు యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కమెంట్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. నా నెంబర్ కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా విల్లింగ్గా ఉన్నా కూడా మీరు రెస్పాండ్ అవ్వండి, కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.